అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన పలువురు రైతులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో కలవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాలకు చెందిన రైతులు భూసేకరణ పేరుతో జరుగుతున్న పరిణామాలపై జగన్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తమ భూములను తీసుకునేందుకు ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురవుతున్నాయని రైతులు మాజీ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అమరావతి పేరుతో భారీ స్థాయిలో స్కామ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికే రైతుల నుంచి సుమారు 50,000 ఎకరాల భూమి తీసుకున్నారని, ఇప్పుడు మరో 50,000 ఎకరాలు అవసరమంటూ ప్రభుత్వం ముందుకు రావడం ప్రశ్నార్థకమని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతిలో మౌలిక వస్తుల కల్పన కోసం ఎకరాకు 2 కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని, అందుకే గతంలో ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాగా మావిగన్ ప్రతిపాదనను తాను సూచించానని పేర్కొన్నట్లు తెలుస్తోంది. మావిగన్ను ప్రత్యేక గ్రోత్ కారిడార్గా ప్రకటించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారట. మరోవైపు రైతుల భేటీ, జగన్ చేసిన వ్యాఖ్యలు, అమరావతి భూసేకరణ అంశం మళ్లీ రాజకీయ వేడిని రాజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య ఈ అంశంపై మరోసారి విమర్శలు, ప్రతివిమర్శలు ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా ఈ పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎంత దూరం, అంతకంటే తక్కువ దూరంగా మనకు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి, మనకు విజయవాడ వెళ్ళడానికి, గన్నవరం ఎయిర్పోర్ట్కి బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్, మనకి సౌత్ కు మొత్తానికి కూడా పెద్ద సెంట్రల్ రైల్వే స్టేషన్ మనకి ఇక్కడ ఉంది. మనకి ఇక్కడ కాబట్టి ఇంత దుర్మార్గంగా వెళ్ళడం మా రైతు వారి అందరికీ కూడా బాధ కలిగించే విషయం. ఇప్పటికైనా ఇది మానుకోమని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. Please like, share and subscribe.